ప్రభాస్ గారు కల్కి 289 నుంచి బుజ్జి ఎక్స్ భైరవ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇది టీజర్ కాదు, జస్ట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత వావ్ అనిపించింది. నిజంగా ఇండియన్ సినిమాకి ఈ రేంజ్ విజువల్స్ అంటే వేరే లెవెల్ అంతే. అందులోని తెలుగు సినిమా ఇది అచీవ్ చేయడం అనేది వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా కీర్తి సురేష్ గారి వాయిస్ బుజ్జికి బాగా సెట్ అయింది. క్యూట్ గా ప్రభాస్ గారి గురించి తెలుసు కదా, అయితే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే వేరే రేంజ్ లో ఉంటుంది. ఒక ఇన్నోసెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో అందరినీ ఆకట్టుకుంటారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే విఎఫ్ఎక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. నిజంగా క్వాలిటీకి వైజయంతికి అలాగే మన నాగార్జున గారికి చెప్పాల్సింది. ఓవరాల్ గా నాకు నచ్చిన విషయాలు ఏంటంటే బుజ్జి భైరవ్కి హ్యాండ్ ఇచ్చే సీన్స్, ముఖ్యంగా నీ షూస్ నువ్వే ఛార్జింగ్ చేసుకోవాలి అని చెప్పే సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి సీరియస్ సిచ్యువేషన్స్ లో బుజ్జి అయితే భైరవ్కి హ్యాండ్ ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ గురించి చెప్పాలంటే మాత్రం గ్లిమ్స్ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గనట్టుగానే ఉంది. నాకు అనిపిస్తుంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో హాలీవుడ్ సినిమాని చూడబోదు. అందులోనే మూవీ మేకర్స్ అందరూ కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి హాలీవుడ్ గడ్డ మీద కాలు పెట్టబోదు. హాలీవుడ్ తీసిన హాలీవుడ్ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. బుజ్జి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే థార్కి గొడ్డలి, ఐరన్ మ్యాన్ కి తన సూట్, అలాగే భైరవకి బుజ్జి అని ఒక్క ముక్కలో చెప్పేయచ్చు. ఓవరాల్ గా ఈ బుజ్జి అయితే మాత్రం సినిమాలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. చూడాలి ఈసారి తెలుగు వాళ్ళు కొట్టబోయే దెబ్బకి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అబ్బా అనాల్సిందే. డెఫినెట్లీ బ్యారియర్స్ అనేవి చెరిపేయడానికి అయితే రెడీ అయిపోయి అప్పటికప్పుడు ప్రభాస్ గారు బ్యారియర్స్ ని చెరపడానికి రెడీగా ఉంటారు. చూడాలి ఈ సినిమాతో బ్యారియర్స్ ని ఎలా చెరిపేస్తారు. సో ఓవరాల్ గా ఇది గాయస్ బుజ్జి అండ్ భైరవ మీద నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.